ఈ భార్యాభర్తల గొడవల్ని పెంచి పోషించేటటువంటి వ్యవస్థలు చివరికి చావుల దాకా వెళ్తున్నటువంటి సంఘటనకి ఇది సజీవ సాక్ష్యం. ఇది ఎక్కడ జరిగింది? ద్వారకా తిరుమల దగ్గర జరిగింది. ఇందులో ఏదైతే ఐఎస్ జగన్నాథపురానికి చెందినటువంటి పాతకోకల లాజర్, అతనికి 65 ఏళ్ళు, విజయమ్మ ఆయన భార్య, వీళ్ళకి కుమార్తె గంగాభవాని ఉంది. ఇదే మండలంలోని జీ కొత్తపల్లికి చెందిన తాపి మేస్త్రి కొక్కెరపాటి సుబ్బారావుతో అమ్మాయికి 20 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వీళ్ళ కొడుకు ప్రేమ్ కుమార్, కుమార్తె స్వీటీ ఉన్నారు. వీళ్ళకి మద్యానికి బానిసైనటువంటి సుబ్బారావు తరచూ భార్య పిల్లల్ని వేధించేవాడు. దీంతో గంగాభవాని భర్తను వదిలేసి ఏడాది క్రితం పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. కుమార్తెకి ఏదైతే తన భవిష్యత్తు బాగుండాలి 2 నెలల క్రితం వివాహం చేసింది. ఈ టైంలో శనివారం కువైట్ వెళ్లేందుకు గంగాభవాని ఏర్పాటు చేసుకుంది. తన కొడుకు ద్వారా సుబ్బారావు ఈ విషయం తెలుసుకున్నాడు. తనకు దూరంగా ఉండడంతో పాటు కువైట్కి వెళ్ళిపోతుందన్న కోపంతో భార్యను చంపాలని సుబ్బారావు నిర్ణయించుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల టైంలో కర్ర తీసుకుని లాజర్ ఇంటికి వెళ్ళాడు. భార్య కనిపించకపోవడంతో సుబ్బారావు గట్టిగా కేకలేస్తే అప్పటికే భయపడినటువంటి స్వీటీ అమ్మను, మామ వీరాస్వామి, అన్న ప్రేమ్ కుమారు రాత్రి జంగారెడ్డిగూడెం తీసుకెళ్లి అమ్మాయిని బస్సు ఎక్కించి హైదరాబాద్ పంపించేశారు. దీంతో రెచ్చిపోయిన సుబ్బారావు అది వెనక్కి ఎట్టారాదో చూస్తాను, తండ్రిని చంపితే రాదా అంటూ లాజర్ని కర్రతో విచక్షణరహితంగా కొట్టి చంపాడు. తన తండ్రి చనిపోయిన విషయం తెలిసి గంగాభవాని కువైట్ వెళ్లకుండా హైదరాబాద్ నుంచి వెందిరిగి ఐఎస్ జగన్నాథపురంకి చేరుకుంది. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. మృతుడి కుమారుడు వీరాస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాడు.